జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన క్వార్టర్కు సంబంధించిన విద్యా దీవెన సొమ్ము మామూలుగా మేలో ఇవ్వాలి. తన ప్రభుత్వం వచ్చింది జూన్లో వెంటనే అది ఇచ్చేయాలి. ఇంతకుముందు కోడ్ అనుకుంటే కోడ్ తర్వాత వచ్చిన తర్వాత ఇవ్వాలి. ఈరోజు జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన క్వార్టర్ పెండింగ్, ఏప్రిల్ మే జూన్కు సంబంధించిన క్వార్టర్ పెండింగ్, జూలై ఆగస్ట్ సెప్టెంబర్ కూడా క్వార్టర్కు సంబంధించి 3 క్వార్టర్లకు సంబంధించిన విద్యా దీవెన సొమ్ము పెండింగ్. అదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు, మా ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి 3 నెలలకు ఒకసారి 3 నెలలు అయిపోయిన వెంటనే విద్యా దీవెన సొమ్ము ప్రతి అమ్మ ఖాతాలోనూ, ఆ పిల్లాడి ఖాతాలోనూ, ఆ పాప ఖాతాల్లోనూ, ఇద్దరు జాయింట్ అకౌంట్లలో నేరుగా పడిపోయింది. ఈరోజు విద్యా దీవెన 3 క్వార్టర్లకు సంబంధించి బిల్స్ పెండింగ్ ఉన్నా పట్టించుకునే నాతుడు లేడు. వసతి దీవెన ఇవ్వాల్సింది ఇవ్వకుండా అది కూడా ఎగరగొ తల్లి ఖాతాల్లోకి నేరుగా పడిపోయే పరిస్థితి గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అమ్మఒడి గాలికి ఎదిలేశారు. గోరుముద్దలో రోజుకొక మెనూ పెడుతూ పిల్లలను అల్లారు ముద్దుగా చూసుకుంటా ఉన్న వాళ్ళ మేనమావ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయితే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పిల్లలు ఇవాళ తిండి తినలేక పిల్లలు ధర్నాలు చేస్తూ హాస్పిటల్లోకి ఇవాళ చేరుతా ఉన్న పరిస్థితులు ఈరోజు కనిపిస్తా ఉన్నాయి. బడులలో ఇంగ్లీష్ మీడియం గాలికి వదిలేశారు. టోఫుల్ అన్నది 3వ తరగతి నుంచి పీరియడ్గా పిల్లలకు పెడుతూ ఇంగ్లీష్లో తర్ఫీదిచ్చే కార్యక్రమం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తూ ఉంటే, ఈరోజు టోఫుల్ క్లాసులను పూర్తిగా ఎత్తేసినారు. నిజంగా నేను ఆశ్చర్యం కలుగుతూ ఉంది. గవర్నెన్స్ విషయంలో అదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు, అదే వాళ్ళ జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు, ఆ పేదల జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి పథకము డోర్ డెలివరీ జరిగేది. పెన్షన్ ఇంటికే వచ్చేది, రేషన్ ఇంటికే వచ్చేది. ఈరోజు పెన్షన్ గాలికి వదిలేసినారు. జన్మభూమి కమిటీల చుట్టూ తిరగాల్సి వస్తూ ఉంది. ఈరోజు రేషన్ అన్నది ఇంటికి రావడం అన్నది కథ దేవుడెరుగు, వస్తే చాలన్నట్టుగా తయారైపోయింది. ఇంటి వద్దకే వచ్చే వాలంటీర్ల వ్యవస్థ కుప్పకూలిపోయింది. వాలంటీర్లను మోసం చేసినారు. సచివాలయ సిబ్బందిని కూడా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళను అక్కడికి ఇక్కడికి సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు అక్కడికి ఇక్కడికి ట్రాన్స్ఫర్ ఆర్డర్లతో చేసేసి సచివాలయ వ్యవస్థను కూడా కుప్పకూల్చారు. గవర్నెన్స్ లేదు, డోర్ డెలివరీ లేదు, స్కూళ్ళు బాగలేవు. స్కూల్ పిల్లలకు ఇచ్చాల్సిన విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మఒడి ఇవన్నీ కూడా ఆగిపోయాయి. హాస్పిటల్స్ బాగలేవు, రైతుల పరిస్థితి బాగలేదు. ఇక సూపర్ 6, సూపర్ 7 గురించి మాట్లాడాల్సి వస్తే వాటి గురించి ఏమైనా చంద్రబాబు అని అంటే, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు నోట్లో నుంచి వచ్చే మాటలు ఏమిటి? సూపర్ 6 అంటే ఏమిటి నాకు గుర్తులేదే. సూపర్ 6, సూపర్ 7 ఇవా రాష్ట్రంలో అని ఇవాళ అంటా ఉన్నాడు. ఇవాళ నిజంగా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు అడుగుతాను, ఎన్నికలప్పుడు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు ఏమిటి? ఎన్నికలప్పుడు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థిని ఇంటికి పంపించి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ అన్న మాటలు ఏమిటి? పిల్లాడు కనపడితే చాలు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 సంతోషం. ఇంట్లో నుంచి ఆ పిల్లల అమ్మ బయటకు వచ్చింది అనంటే, ఆ అమ్మతో పాటు వారి చిన్నమ్మనో వారి పెద్దమ్మనో బయటకు వచ్చిందనంటే నీకు 18,000 సంతోషమా? ఇంట్లో నుంచి 50 ఏళ్ళ పైచిలుకు ఉన్న మహిళ బయటకు వస్తే చాలు, ఇంట్లో నుంచి 50 ఏళ్ళు పైచిలుకు ఉన్న మహిళ బయటకు వస్తే చాలు, జగనన్న చేయూత కింద ఇచ్చింది కేవలం 18,000. చంద్రన్న వస్తున్నాడు, మీకు సంవత్సరానికి 48,000 ఇస్తాడు, మీకు సంతోషం. ఇదే చేద్దాం చంద్రబాబు నాయుడు. ఇంట్లో నుంచి ఒక 20 ఏళ్ళ పిల్లాడు బయటకు వస్తే చాలు, చంద్రన్న వస్తున్నాడు,
నీకు నెలకు 3000 సంతోషమా నీకు అని అనేవాడు. ఇంట్లో నుంచి కండువా వేసుకొని రైతు బయటకు వస్తే నీకు 20,000 సంతోషమా? అడుగుతా ఉన్నా, సూపర్ 6 అన్నావు, సూపర్ 7 అన్నావు, ఇంటింటికి వెళ్ళి అబద్ధాలు చెప్పావు, మోసం చేస్తా ఉన్నావు. మోసంలో నుంచి కోపం పుడతా ఉంది. ఆ కోపంలో ప్రజలు రోడ్డు ఎక్కకూడదు అని చెప్పి, ప్రజల తరపున ఎవరు ఉండకూడదు అని చెప్పి ఎంతటి దుర్మార్గంగా కేసులు పెడతా ఉన్నారు, ఎంత దుర్మార్గంగా పోలీసు వ్యవస్థను మీరు వాడుకుంటా ఉన్నారు. ఇవన్నీ గమనించమని చెప్పి ప్రజలను కోరుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికైనా గట్టిగా చెప్తా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పులు ఒప్పుకోండి, ప్రజలను క్షమాపణ అడగండి, అడిగి ప్రజలకు చేతనైన మంచి చేసే కార్యక్రమం చేయమని అడుగుతా ఉన్నా. ఇలా చేయకపోతే మీ పుట్టగతులు ఉండవు. వేగంగా మీ పాపాలన్నీ పండుతా ఉన్నాయి. శిశుపాలను పాపాల మాదిరిగా మీ పాపాలు చాలా వేగంగా పండుతా ఉన్నాయి. మీ ప్రభుత్వం నెక్స్ట్ ఎలక్షన్లలో సింగిల్ డిజిట్లు కూడా రాని పరిస్థితిలోకి మీ ప్రభుత్వం పోతుంది అన్నది కూడా ఇదే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆరోగ్యపరంగా నేను అడగలేదు, నన్ను చూస్తాను, ఆయన ఏడ్చాడు, ధైర్యంగా ఉండు అని చెప్పినాడు. తన భార్య కూడా నాతో పాటు వచ్చింది కాబట్టి ఆ తర్వాత టాపిక్ పిల్లల చదువులు, ధైర్యంగా ఎదుర్కోవాల్సిన సమస్యల మీద దాని మీద మాట్లాడటమే జరిగింది. కానీ నాకు ఇది కట్టలేదు. ఈ ఘటనలో ఉన్న మిగిలిన ముగ్గురు కూడా అరెస్ట్ చేస్తారు. దీని వెనక జగన్ ఉంటే విచారణ సిద్ధం అంటున్నారు. వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు, రాక్షస పాలన జరుగుతూ ఉంది. వాళ్ళు ఏం చేసినా పైన దేవుడు ఉన్నాడు, దేవుడే మొట్టికాయలు వేస్తాడు. చాలా మందికి